వెల్కమ్ టు అభినవ్ భారత్. నేను రఫీ. తెలంగాణ ప్రభుత్వం ఏదైతే నిర్ణయించిందో సర్పంచ్ ఎలక్షన్స్ 3 దశలుగా జరపాలని, దానికి సంబంధించి అయితే 2 దశలు కంప్లీట్ అవ్వడం జరిగింది. ఫస్ట్ దశ వచ్చేసి డిసెంబర్ 11, రెండో దశ వచ్చేసి డిసెంబర్ 14 ఆదివారం జరిగింది. డిసెంబర్ 17 వచ్చేసి 3వ దశ జరగనుంది. అయితే నిన్న ఏదైతే జరిగిందో డిసెంబర్ 14వ తారీఖు ఆదివారం చాలా మంది ఓటర్లు కూడా సెలవులు ఉండటం వల్ల ఓటును అయితే వినియోగించుకోవడం జరిగింది. అయితే దానికి సంబంధించి ఏ జిల్లాల్లో ఏ పార్టీ ఎంత ప్రభావం చూపించింది, ఏ పార్టీ ఏ జిల్లాలో ఎన్ని స్థానాలు గెలుచుకుంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చూడండి, ఇక్కడ లిస్ట్ ఉంది. మహబూబ్ నగర్ వచ్చేసి 151 స్థానాలకు గాను కాంగ్రెస్ 80, బీఆర్ఎస్ 44, బీజేపీ 7 స్థానాలు. నారాయణపేటలో 95కి గాను కాంగ్రెస్ 49, బీఆర్ఎస్ 21, బీజేపీ 13 స్థానాలు. గద్వాల్ 74 స్థానాలకు గాను కాంగ్రెస్ 40, బీఆర్ఎస్ 22, బీజేపీ 2 స్థానాలు. నాగర్ కర్నూలు 151కి గాను కాంగ్రెస్ 80, బీఆర్ఎస్ 56, బీజేపీ 6 స్థానాలు. వనపర్తి 94 గాను కాంగ్రెస్ 52, బీఆర్ఎస్ 28, బీజేపీ 2 స్థానాలు. మెదక్ 149 గాను కాంగ్రెస్ 56, బీఆర్ఎస్ 45, బీజేపీ 17 స్థానాలతో సరిపెట్టుకోవడం జరిగింది. అయితే ఇక్కడ చూసుకుంటే సిద్దిపేట 182 స్థానాలకి కాంగ్రెస్ 28, బీఆర్ఎస్ 107 స్థానాలు, బీజేపీ 13 స్థానాలు. అంటే ఇక్కడ సిద్దిపేట వచ్చేసి ఎవరైతే ప్రాతినిధ్యం వహిస్తున్నారో ఎమ్మెల్యేగా హరీష్ రావు అయితే అక్కడ ఉండడం జరిగింది. దానికి సంబంధించి అయితే కొంతవరకు అయితే అక్కడ బీఆర్ఎస్ ప్రభావం అయితే ఎక్కువ ఉండడం వల్ల 107 స్థానాలు అయితే గెలుచుకోవడం జరిగింది. అయితే సంగారెడ్డి చూసుకుంటే 243 గాను కాంగ్రెస్ 141, బీఆర్ఎస్ 22, బీజేపీ 3 స్థానాలు గెలుచుకోవడం జరిగింది. కరీంనగర్ చూసుకుంటే 113 స్థానాలకు గాను కాంగ్రెస్ 46, బీఆర్ఎస్ 44, బీజేపీ 11. సిరిసిల్ల 88కి గాను కాంగ్రెస్ 38, బీఆర్ఎస్ 28, బీజేపీ 5 స్థానాలతో సరిపెట్టుకోవడం జరిగింది. జగిత్యాల వచ్చేసి 144 గాను కాంగ్రెస్ 101, బీఆర్ఎస్ 16, బీజేపీ 12 స్థానాలు. పెద్దపల్లి వచ్చేసి 73కి గాను కాంగ్రెస్ 45, బీఆర్ఎస్ 14, బీజేపీ వచ్చేసి అసలు ఏమీ గెలుచుకోలేదు అక్కడ. నిజామాబాద్ వచ్చేసి 196 స్థానాలకు గాను కాంగ్రెస్ 107, బీఆర్ఎస్ 30, బీజేపీ వచ్చేసి 16. కామారెడ్డి 197కి గాను కాంగ్రెస్ 129, బీఆర్ఎస్ 30, బీజేపీ వచ్చేసి 5 స్థానాలు సరిపెట్టుకోవడం జరిగింది. ఆదిలాబాద్ వచ్చేసి 156 గాను కాంగ్రెస్ 51, బీఆర్ఎస్ 30, బీజేపీ 47. ఈడ కొంతవరకు ప్రభావం చూపించింది ఆదిలాబాద్ జిల్లాలో బీజేపీ. అయితే చూసుకుంటే నిర్మల్ వచ్చేసి 130 గాను కాంగ్రెస్ 47, బీఆర్ఎస్ 3, తర్వాత బీజేపీ 51. అంటే మంచి ప్రభావం చూపించింది ఇక్కడ. ఆసిఫాబాద్ వచ్చేసి 113 గాను కాంగ్రెస్ 24, బీఆర్ఎస్ 43, బీజేపీ 24 స్థానాలు. మంచిర్యాల 114 గాను కాంగ్రెస్ 84, బీఆర్ఎస్ 25, బీజేపీ అయితే 0తో సరిపెట్టుకోవడం జరిగింది. వరంగల్ 117 స్థానాలకు గాను కాంగ్రెస్ 70, బీఆర్ఎస్ 40, బీజేపీ 2 స్థానాలు. హన్మకొండ 73కి గాను కాంగ్రెస్ 40, బీఆర్ఎస్ 23, బీజేపీ 2 స్థానాలు. భూపాలపల్లి చూసుకుంటే కాంగ్రెస్ 50, బీఆర్ఎస్ 28, బీజేపీ 2 స్థానాలు. జనగాం చూసుకుంటే 79కి గాను బీఆర్ఎస్ 39, బీజేపీ 4, కాంగ్రెస్ వచ్చి 31 స్థానాలు గెలుచుకోవడం జరిగింది. ములుగు చూసుకుంటే 52కి గాను కాంగ్రెస్ 33, బీఆర్ఎస్ 14, బీజేపీ అయితే 0తో సరిపెట్టుకోవడం జరిగింది. అయితే ఖమ్మం చూసుకుంటే 183, పెద్ద అంటే చాలా ఎక్కువ స్థానాలు. ఏడు చూసుకుంటే కాంగ్రెస్ 117, బీఆర్ఎస్ 40, అలానే బీజేపీ చూసుకుంటే 0. అంటే అక్కడ బీజేపీ ఎలాంటి ప్రభావం లేదు అక్కడ. కొత్తగూడెం చూసుకుంటే 156 స్థానాలకు గాను కాంగ్రెస్ 79, బీఆర్ఎస్ 32, బీజేపీ 0. నల్గొండ 282కి గాను కాంగ్రెస్ 177, తర్వాత బీఆర్ఎస్ 65, బీజేపీ 1. కొంతవరకు ఆడ నల్గొండలో కాంగ్రెస్ గడ్డ అని కూడా చెప్పుకోవచ్చు నల్గొండని. అందుకోసమని వాళ్ళకి 177 స్థానాలతో గెలుచుకోవడం జరిగింది. భువనగిరి చూసుకుంటే 150కి గాను కాంగ్రెస్ 71, బీఆర్ఎస్ 59, బీజేపీ 2. సూర్యాపేట 181కి గాను కాంగ్రెస్ 107, బీఆర్ఎస్ 44, బీజేపీ 2. మహబూబాబాద్ ఏదైతే ఉందో దీనికి సంబంధించి 158కి గాను కాంగ్రెస్ 109, బీఆర్ఎస్ 5, బీజేపీ 0. వికారాబాద్ చూసుకుంటే 175కి గాను కాంగ్రెస్ 89, బీఆర్ఎస్ 36, బీజేపీ 4 స్థానాలు. ఇక్కడ రంగారెడ్డి చూసుకుంటే 178 స్థానాలకు గాను కాంగ్రెస్ 74, బీఆర్ఎస్ వచ్చేసి 65, బీజేపీ 15 స్థానాలు గెలుచుకుంటుంది. ఇక్కడ చూసుకుంటే మొత్తానికి ఫస్ట్ దఫా ఎలక్షన్స్ ఏదైతే ఉన్నాయో దాంట్లో కూడా స్పష్టమైన మెజారిటీ అయితే కాంగ్రెస్ కనబరచడం జరిగింది. అదే విధంగా రెండో విడత కూడా ఏదైతే డిసెంబర్ 14 జరిగిందో ఆదివారం రోజు, అది కూడా మంచి స్థానాలు, ఎక్కువ స్థానాలు అయితే గెలుచుకోవడం జరిగింది. స్పష్టమైన మెజారిటీ అయితే కాంగ్రెస్ గెలుచుకోవడం జరిగింది. అయితే ఇంకొకటి డిసెంబర్ 17 ఉందో మూడో దశలో కూడా చూసుకుంటే మొత్తం చూసుకుంటే ఎలా ఉంటుందని అయితే చూడాల్సింది. అంటే ఇప్పుడు 2 దశల ఎలక్షన్స్ రిజల్ట్ అయితే మనం చూపించాము. మూడో దశ అయితే జరగనుంది కాబట్టి 17వ తారీఖు అది ఎలా ఉంటుంది అయితే మనం వేచి చూడాల్సింది. అయితే ఇక్కడ చూసుకుంటే మొత్తానికి ఇక్కడ ఎలక్షన్స్, సర్పంచ్ ఎలక్షన్స్ ఎంత ముఖ్యం అంటే రేపు ఎమ్మెల్యే స్థానాలు, అంటే రేపు ముఖ్యమంత్రి స్థానాలు కూడా డిసైడ్ చేసేది ఇక్కడ ఉన్న గ్రామీణ నాయకత్వం. ఎందుకంటే గ్రామంలో ఉన్న నాయకులు ఎవరి పేరు చెప్తే వాళ్ళకే ఓటేసే పరిస్థితి అయితే ఉంటుంది ఏ ఎలక్షన్స్ చూసుకుంటే. అయితే అక్కడ గ్రామ స్థాయిలో ఉన్న ఎలక్షన్స్ కూడా ఈ అధికారం ఏదైతే ఉందో పార్టీ గుర్తుల మీద నడవ. ఎలక్షన్స్ కమిషన్ కొన్ని గుర్తులు అయితే కేటాయిస్తే ఆ గుర్తుల మీద మాత్రం అక్కడ ఎలక్షన్స్ అయితే నిర్వహించడం జరుగుతుంది. అయితే అక్కడ చూసుకుంటే 3 విధాలుగా కొంత ప్రభావం అయితే చూపించే అవకాశం ఉంది. అంటే వేరే విధంగా, అంటే నార్మల్ గా ఈ ఎమ్మెల్యే ఎలక్షన్స్, ఎంపీ ఎలక్షన్స్ కాకుండా స్థానిక సంస్థలకు సంబంధించి కొంతవరకు అభ్యర్థి ఎవరైతే నిలబడతారో ఆయన ప్రభావం కొంతవరకు, డబ్బు ప్రభావం కొంతవరకు, అలానే కొంతవరకు అధికార పార్టీ ఏదైతే ఉందో ఆ ప్రభావం కూడా కొంతవరకు అయితే ఉండే అవకాశం. అంటే పార్టీల ప్రభావం కొంతవరకు ఉంటుంది, అభ్యర్థి ప్రభావం ఉంటుంది, అలాగే అక్కడ ఉన్న డబ్బు ప్రభావం కూడా కొంతవరకు అయితే ఉండే అవకాశం ఉంది. కాబట్టి ఈ ఎలక్షన్స్ అనేవి డిఫరెంట్ గా ఉంటాయి. ఈ ఎలక్షన్స్ బేస్ చేసుకుని నెక్స్ట్ ఎంపీటీసీ, జడ్పీటీసీ, అలాగే నెక్స్ట్ ఇంకేమన్నా ఎమ్మెల్యేల పైన వేటు వేస్తే వాళ్ళు ఆ ఎలక్షన్స్, బై ఎలక్షన్స్ వస్తే ఆ ఎలక్షన్స్ కూడా కొంతవరకు అయితే ఈ ఎలక్షన్స్ ప్రభావం చూపించే అవకాశం ఉంది. కాబట్టి ఈ ఎలక్షన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే గ్రామీణ స్థాయి ఓటింగ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి రాష్ట్రంలో ఈ ఎలక్షన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ చూసుకుంటే మొత్తానికి కూడా రెండో దఫా ఎలక్షన్స్ లో కూడా స్పష్టమైన మెజారిటీ కనపడది. అయితే ఒకసారి చూద్దాం మనకి ఏ జిల్లాలో ఏ పార్టీకి ఎక్కువ మెజారిటీ కనిపించినాయి. చూసుకుంటే కాంగ్రెస్ కి వచ్చేసి నల్గొండలో 282 స్థానాలకు గాను 177 స్థానాలు అయితే గెలుచుకోవడం జరిగింది. తర్వాత సంగారెడ్డి 141 స్థానాలు గెలుచుకుంది, మొత్తం వచ్చేసి 243. అయితే కామారెడ్డి చూసుకుంటే 197 స్థానాలకు గాను 129 స్థానాలు అయితే గెలుచుకోవడం జరిగింది. మహబూబాబాద్ 158 స్థానాలకు గాను 109
స్థానాలు అయితే గెలుచుకోవడం జరిగింది. అయితే 183 స్థానాలు ఖమ్మం చూసుకుంటే ఖమ్మంలో 183 స్థానాలు కానీ 117 స్థానాలు అయితే గెలుచుకోవడం జరిగింది. అంటే ఇక్కడ చూసుకుంటే స్పష్టమైన మెజారిటీ నల్గొండ ఏదైతే ఉందో నల్గొండ, సంగారెడ్డి, కామారెడ్డి, మహబూబాబాద్ అలాగే ఖమ్మం ఈ అయితే జిల్లాలు ఉన్నాయో 5 జిల్లాల్లో అయితే కాంగ్రెస్ స్పష్టమైన మెజారిటీ మంచి ఓటింగ్ అయితే అక్కడ కాంగ్రెస్ పార్టీకి అయితే ఉందని చెప్పొచ్చు. ఎందుకంటే మొత్తం మీద ఈ 5 జిల్లాల్లో కూడా ఎక్కువ సీట్లు అయితే గెలుచుకోవడం జరిగింది. తర్వాత చూసుకుంటే బీఆర్ఎస్ కి స్ట్రాంగ్ గా ఉన్న డిస్ట్రిక్ట్లు చూసుకుంటే సిద్దిపేట 182 స్థానాలకు గాను 107 స్థానాలు గెలుచుకొని మంచి ఫామ్ లో ఉంది అక్కడ బీఆర్ఎస్. తర్వాత ఆసిఫాబాద్ ఏదైతే ఉందో అది 113 గాను 43 స్థానాలు, జనగామ వచ్చేసి 79 గాను 39 స్థానాలు గెలుచుకోవడం జరిగింది. అంటే బీఆర్ఎస్ సెకండ్ ప్లేస్ లో ఉంది. స్టేట్ లో కూడా చూసుకుంటే 3 పార్టీలో స్టేట్ లో అయితే సెకండ్ ప్లేస్ లో ఉంది. అంటే మంచి పోటీ ఇచ్చింది కాంగ్రెస్ కి. తర్వాత బీజేపీ ఎక్కడ స్ట్రాంగ్ ఉందంటే నిర్మల్ ఏదైతే ఉందో 51 స్థానాలు అయితే గెలుచుకోవడం జరిగింది 130 స్థానాలకు గాను. తర్వాత ఆదిలాబాద్ చూసుకుంటే 156 స్థానాలకు గాను 47 స్థానాలు గెలుచుకోవడం. అంటే ఉత్తర తెలంగాణలోని బీజేపీకి స్పష్టమైన బలం ఉందని చెప్పుకోవచ్చు. అంటే ఏదైతే నిర్మల్ తర్వాత ఆదిలాబాద్ ఉందో ఈ 2 జిల్లాల్లో అయితే బీజేపీకి మంచి ఓటింగ్ అయితే రావడం జరిగింది. మొత్తానికి అయితే రెండో దఫా ఎలక్షన్స్ అయితే ఈ విధంగా ఉన్నాయి. చూద్దాం మూడో దశ ఏదైతే డిసెంబర్ 17 జరగనుందో దాంట్లో ఎలాంటి మెజార్టీ ఏ పార్టీకి ఎంత మెజార్టీ వద్దైతే తెలుసుకుందాం. థ్యాంక్ యూ.